కొన్ని వారాల్లోనే తిండి లేక ఆకలితో అలమటించి ఒక్కొక్కరిగా చనిపోయారు. చివరకు శకుని, తన తండ్రి శుబల మాత్రమే మిగిలారు. శుబల శకునితో, కుమార, ఇంతమంది క్రూరమైన చావులకి కారణం భీష్ముడు. ఈ వంశాన్ని, భీష్ముణ్ణి నాశనం చేయడం మాత్రమే నీ ధ్యేయం అని చెబుతూ మెల్లిగా శకుని కాళ్ళని పట్టుకుని విరిచేశాడు. శకుని బాధతో అరుస్తున్నప్పుడు, ఈ కాలు చూసుకున్నప్పుడల్లా మన పగ గుర్తుకు రావాలి. నువ్వు విడుదలై మన రాజ్యానికి వెళ్ళాక నీకు వచ్చే సుఖాల వల్ల ఈ పగను మర్చిపోకూడదు. నేను చనిపోయాక నా కుడికాలులోంచి ఎముకలు తీసి వాటితో పాచికలు చేయి. వాటిలో నా శక్తి ఉంటుంది. నువ్వు మనసులో ఏ సంఖ్య పడాలని వేస్తే ఆ సంఖ్య పడుతుంది. నీకు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు అని చెప్పి ఆ రోజే శుబల కూడా చనిపోయాడు. శకుని కక్ష పెంచుకొని పగబట్టిన పాములా మారాడు.